హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ రాష్ట్రం మొత్తం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నది భక్తులందరూ కూడా దుర్గామాత ఈ 9 రోజుల పాటు చాలా నిష్టగా కొలిచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు బెజవాడ వేదికగా దుర్గామాతను దర్శించుకునేందుకు ఇప్పుడు అత్యధిక భక్తులు అక్కడికి పయనం అవ్వడం కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ క్రమంలో భాగంగా భక్తులను ఇక్కట్ల పాలు చేస్తూ వివిఐపీలు ముంబై మహాపవిత్రవత కాదంబరి జత్వానికి రెడ్ కార్పెట్ పరుస్తూ ఆమె కోసం భక్తులందరినీ క్యూ లైన్లో గంటలు నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారనమాట ఇది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది ఒకసారి భక్తులు ఏమంటారో చూద్దాం వచ్చి 500 రూపాయల దర్శనం 3 గంటలైంది లైన్ లో ఉన్నారు కొత్తగా 2 గంటలు అవుతుంది లైన్ లోకి ఎంటర్ అయ్యి 500 టికెట్లు తీసేసి 3 గంటల నుంచి అలా లైన్ లో నిల్చాం వాళ్ళ పేపర్లు ఈ పేపర్లు పట్టుకొని వచ్చిన వాళ్ళ కోసం టికెట్ కొన్న వాళ్ళు నిల్చోబెడుతున్నారు మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఖచ్చితంగా దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మళ్ళీ ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న టెంపుల్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా విఐపీలను తీసుకొచ్చేసి ఇక్కడ డైరెక్ట్ వాళ్ళ ఎంట్రీకి పంపిస్తున్నారు టికెట్ తీసుకొని లైన్లలో ఉన్న ప్రజల్ని మాత్రం భక్తులు మాత్రం ప్రవేశించట్లేదు వచ్చిన భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వచ్చిన వాళ్ళందరూ వచ్చినట్టుగానే ఉంటున్నారు తప్పించి పడిగాపులు కాస్తున్నారు దీనికి ఏమైనా జరిగితే ప్రభుత్వం కారణం అవుతుందా ఈ టెంపుల్ ఈఓ గారు కారణం అవుతున్నారా దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి విజయవాడ దుర్గగుడిలో కాదంబరి జత్వానికి రాజ్య మర్యాదలతో ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు చీటింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న జత్వాని కోసం 2 కానిస్టేబుల్తో ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించారు ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినా దగ్గరుండి విఐపి దర్శనం చేయించారు పోలీసులపై కేసు పెట్టిన జత్వానికి పోలీసుల సాయంతో దర్శనం చేయించారు విఐపి సో ఇది కూటమి సర్కారు ఏమంటారు రాజమర్యాదలు ఎక్కడో ముంబై నుంచి తీసుకొచ్చి రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసు యంత్రాంగం మీద కేసులు పెట్టించి ఇప్పుడు ఆమె దుర్గామాతను దర్శించుకునే క్రమంలో ఆమెకేమో రాజమర్యాదలు చేస్తూ ఇట్లా సామాన్య భక్తులనేమో ఇక్కట్లా పాలు చేస్తూ ఉన్నారనమాట అన్ని బంద్ చేయండి ఎన్ని గంటలకు వచ్చారు మేడం 7:30కి వచ్చాను లైన్ లోకి ఇంతవరకు లేదు దర్శనం 12 అవుతుంది టైం మొత్తం బంద్ చేయండి లైన్ లో టికెట్లు మొత్తం బంద్ చేయండి అసలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకునే క్రమంలో ఇట్లా సహనం కోల్పోయి ఆత్మలకు శోభించేలాగా ఎందుకు ఈ పనులన్నీ ఏమనంటే ఇక కూటమి సర్కార్ తెలిసిదే కదా మొత్తం విఐపీలకు రెడ్ కార్డు పరచడం తిరుపతిలో ఇప్పుడు గతంలో ఇదే వైసీపీ సర్కార్ మీద రోజా మీద మాజీ మంత్రి రోజా మీద పెద్దిరెడ్డి మీద తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసిరు విఐపీల పేరుతో ప్రతి వారం 2 వారాలకు ఒకసారి విఐపీలను ఎంటేసుకొని వెళ్ళి కోట్ల రూపాయలు కొల్లగొట్టిరని చెప్పి ఆరోపణలు చేసిరు ఇప్పుడు అంతకుమించి ఏం మార్పు వచ్చింది అక్కడ ఇంకా అంటే చంద్రబాబు హయాంలో ఇప్పుడు జనసేన కార్యకర్తలను జనసేన పార్టీ కీలక నేతలను సాటిస్ఫై చేయాలి బీజేపీ వాళ్ళను సాటిస్ఫై చేయాలి టీడీపీ వాళ్ళు ఎట్లాగో రెగ్యులర్గా అక్కడనే ఉంటారు అంటే 3 పార్టీలకు సంబంధించిన విఐపీలు ఇప్పుడు కొండెక్కి మొక్కుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఇంకెక్కడ తగ్గింది విఐపీ కల్చర్ మాట్లాడితేనేమో వీళ్ళు పేపర్లలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ హెడ్లైన్స్ బ్యానర్లు తిరుపతి టీటీడీ బోర్డును సంప్రోక్షణ చేస్తాం ప్రక్షాళన చేస్తాం ప్రాయశ్చిత దీక్షలు చేస్తాం మరి దీనికి ఏం ప్రాయశ్చితం చేస్తారు అయిపోయింది అంటే ఈ మేనేజ్మెంట్ అనేది అట్టర్ ఫెయిల్యూరు అధికార యంత్రాంగం మొత్తం ఎందుకంటే ఇంక ఇట్లాంటి వాళ్ళనల్లా తీసుకొచ్చి ఎక్కడి నుంచో ముంబై నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటే ఇక ఉన్న వాళ్ళకు ఎట్లా మేలు చేస్తారు ఇంకా ఆలోచించుకోవాలి ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు సో ఇది కూటమి పాలన 100 రోజులలో కూటమి సర్కార్ సాధించిన ప్రగతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ